గుండె అంత ఆగమం అవుతుంది. ఇప్పుడు జింగానికి మొత్తానికి మనమైతే ఫోన్ అయితే ఇవ్వబోతున్నాము. ఐఫోనా? హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మీకు అందరికీ తెలిసిందే గైస్, రీసెంట్గా మనం మౌంటైన్ క్లైంబింగ్ ఛాలెంజ్ అయితే చేసినాము. దాంట్లో గెలిచిన వాళ్ళకి 50,000 రూపీస్ అయితే క్యాష్ ప్రైజ్ లాగా మనమైతే ఇవ్వడం జరిగింది. దాంట్లో విన్ అయింది ఎవడు గెలిచిండ్రా? జింగడు అయితే గెలిచిండు. వన్ ఫోన్ వచ్చేసి ఖరాబ్ అయింది. ఎప్పటి నుంచో ఫోన్ కొంటా అని ఫస్ట్ ఐఫోన్ కొంటా అన్నాడు కదా అని చెప్పేసి నేను డౌన్ పేమెంట్ ఇస్తా కొనుక్కోరా అని చెప్పిన. కాకపోతే వాడు ఐఫోన్ నేను కొనా మళ్ళీ ఆండ్రాయిడ్ ఫోనే కొంటా అని చెప్పిండు. సో సరే మరి ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ఆండ్రాయిడ్ ఫోన్ కొనుక్కో అంటే ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నాడు. కానీ వానికి దాని మీద అసలే ఇంట్రెస్ట్ వస్తలేదు. ఇప్పుడు ఏమంటాడు, ఆండ్రాయిడ్ ఫోన్ కొని తప్పు చేసినా నాకు ఐఫోనే కావాలంటుండు. సో ఫైనల్లీ గైస్ ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్గా పేమెంట్ చేసి మేమైతే వాని కోసం తీసుకొచ్చాం ఐఫోన్ 16 Pro Max 128GB. సో ఈ ఫోన్ని ఈ వీడియోలో వానికి యాజ్ ఏ గిఫ్ట్ లాగా అయితే ఇవ్వబోతున్నాము. మీరు ఇక్కడ బటన్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఐఫోన్ 16 Pro Max అని చెప్పేసి. మన దగ్గర ఉన్న పాత ఐఫోన్ కాదు ఇది కొత్తది, వాని గురించే తీసుకొచ్చినాం. ఈ వీడియోలో వానికి గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. కాకపోతే దీంట్లో ట్విస్ట్ ఏంటంటే వానికి డైరెక్ట్గా ఫోన్ తీసుకుపోయి ఇవ్వకుండా వాని మీద ఒక ప్రాంక్ వీడియో లాగా అయితే షూట్ చేస్తున్నాం. సో ఆ ప్రాంక్ కోసం అయితే గైస్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఐఫోన్ బాక్స్ లాగా ఉండే 6 బాక్సెస్ని ప్యాక్ అయితే వేయించుకొచ్చినాము. వాని పేషెన్స్ మొత్తాన్ని టెస్ట్ చేసి ఈ వీడియోలో మీకు చూపెట్టబోతున్నాము. ఫస్ట్ ఒక బాక్స్ ఇస్తాం, సెకండ్ ఒక బాక్స్ ఇస్తాం, థర్డ్ ఒక బాక్స్ ఇస్తాం, మధ్యలో ఐఫోన్ 16 Pro Max బాక్స్ కూడా ఇస్తాం. కాకపోతే దాంట్లో ఫోన్ అయితే ఉండదు, ఫోన్ వచ్చేసి నా దగ్గర అయితే ఉంటుంది. మన పేషెన్స్ మొత్తం టెస్ట్ చేసి బాక్సులన్నీ వాంతో అన్బాక్సింగ్ చేయించిన తర్వాత లాస్ట్లో అయితే ఇవ్వబోతున్నాం. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేసినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ప్రాంక్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ జింగన్కి వచ్చేసి ఏమాత్రం ఐడియా లేదు. నేనైతే చెప్పలేదు, మీరు చెప్పలే కదా. చెప్పలేదు మనకి ఫస్ట్ తెలిసిన మీ ఇద్దరు పని అవుతుంది. సో ఇప్పుడు వాడు వచ్చేసి కార్ తీసుకొని వచ్చి మన గ్యారేజ్ దగ్గర అయితే ఉన్నాడు అన్నమాట. మేము వీటిని వానికి తెలియకుండా ఇటు తీసుకొచ్చినాము. అన్నీ ఒక్కసారి కనబడ్డా వానికి డౌట్ వస్తుంది. కాబట్టి వానికి కనబడకుండా తీసుకుపోయి ఒక్కొక్కటి ఇద్దాము. ఫస్ట్ అరే వీటిని అంటే లేదురా మళ్ళీ ఏర్పడకుండా. సో ఇప్పుడు వచ్చేసి గ్యారేజ్కి అయితే వెళ్తున్నాం. లెట్స్ గో. వీడిని అప్పుడు వెళ్ళమని చెప్పినాం, ఇంకా వెళ్ళలేదు, రాలే. అరే ఇంకా మొత్తం అన్ని కనవని అయిపోరు. బిస్కెట్ అవుతుంది ఒకటిది లేక ఒకటిది. అదే ఇది తీసుకో. అది లేదు, ఈ సంచి దాందే కదా వాడిని నమ్ముతాడు. అది వాడేస్తా కావాలి ఇది ఇద్దాం. ఇట్లా ఆథరైజ్డ్ రీసెలర్ అని కూడా అంగనే వాడు అంటాడు. రాని అని ఫోన్ చేయరా ఒకసారి. ఇంకా ఇలా ఏమన్నా పెట్టదు ఉండే. ఏం పెడతావు? ఆ పువ్వులు అలా జింగన్ మీద ప్రాంక్ ఎట్లా చేస్తున్నాం అంటే ఫస్ట్ ఇచ్చే ఫోన్తోని మీరు చూడవచ్చు. టబ్ ఉంది కదా, టబ్బు కింద ఫోన్ పెట్టి దాని మీద వాడు కూర్చుంటట్టుగా సెటప్ చేస్తున్నాం. వాడు ఒకవేళ కార్ తెచ్చినా ఆపొచ్చి కూర్చుంటాడు దాని మీద. పెట్టరా కూర్చోరు దీని మీద. వాడు పెట్టి ఇంటర్వ్యూ లెక్క ఉంటుంది. ఫోన్ చేసినవారా? గంట సేపటి తర్వాత మన జింగడ అయితే గాయస్ వచ్చేసిండు. ఈరోజు బ్లాగ్లో ఏంది అంటే పైన మీకు పార్సల్ కనబడుతుంది కదా, దాన్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. దాంట్లో ఒక క్రేజీ ఐటమ్ వచ్చింది. అదేందనే ముందు చూస్తారు. కింద సేపు పెట్టిపోయినవరా? బాత్రూమా? బాత్రూమ్ పోయినట్టుంది. ఈ పార్సల్ ఏంది ఏం కథ అని చెప్పేసి అన్బాక్సింగ్ వీడియో మీరు మెయిన్ ఛానల్ అయితే చూస్తారు. ఒక బందోబస్తు ప్రోడక్ట్ తెప్పించినాం. జింగా 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 అరే ఇవాళ ఈ దశ తిరగబోతుందిరా. నీ జీవితం మారిపోబోతుంది. విని ఎరగని రీతిలో ఇలా అద్భుతం సృష్టించబోతున్నాం. మొత్తం మొక్కలని మళ్ళీ వెలిపిస్తుంది. ఇప్పుడు ఎట్లా అవుతుందో చచ్చిపోతావు కావచ్చు ఎక్స్పెరిమెంట్ తట్టుకోలేక.
ఫ్రాంక్ చేస్తారు ఏదన్నా ఇన్ని రోజుల కళ నెరవేరబోతుంది మునడాగా చెప్పినా చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ రోజు తినేది అంటాడు. నువ్వు ఈ సంవత్సరం మొత్తంలో నాకు ఒకటి కావాలి 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 అనుకున్నావు. ఏంటిరా? ఏమనుకున్నావు? ఐఫోన్ అనుకున్నా. మైక్ పెట్టుకో. ఒకవేళ నీకు ఐఫోన్ వస్తే ఏం చేస్తావు? మాకేమి ఇస్తావు? మాకేంది ఐఫోన్ 10 కోళ్ళు ఉన్నది బాగా ఒకటి పాము తెత్తది 9 వీనికి ఒకటి మన ముగ్గురికి అన్నకోటి. నేను రోజుకొకటి యా ఒకవేళ ఐఫోన్ వస్తే మాకేంది? ఏదో ఒకటి ఉండాలి. ఏముంటది? అది రావాలిగా ఉంది కదా. వస్తే వస్తే వద్దా అంతే. దాని తర్వాత అదే ఏంటో చెప్తే తెప్పిద్దాం. పార్టీ ఊహించుకుంటుండే కావచ్చు, ఇట్లా కలగంటుండే కావచ్చు. ఐఫోన్ వచ్చింది అనుకుంటా. కలగంటన్నా. ఓకే చూద్దాం అంతే. ఒక నాటుకోడి, ఒక కళ్ళు లొట్టి. ఓకే వస్తేగా వస్తే ఓకేగా. ఓకే. గైస్ డీల్ అయితే డన్ అయింది. ఒక నాటుకోడి అంతేకాకుండా ఒక లొట్టి కళ్ళు అయితే తెప్పిస్తారట. ఇప్పుడు నువ్వు దేని మీద కూర్చున్నా అనుకుంటున్నావురా? రోజు కూర్చున్న దాని మీద కూర్చున్నా. సరే ఏమున్నాయి గిలేమో కనబడుతుంది. ఏమో కనబడుతుంది. ఏది లేదు. వచ్చేసి గైస్ మేము ఇవ్వబోతున్నాం ఐఫోన్ 16 Pro Max. ప్రపంచంలో ఐఫోన్ కావాలి ఐఫోన్ కావాలి అంటున్నావు కదా. మొత్తానికి ఆయనకి ఇచ్చేందన్న నాకు ఇవ్వాలి కదా. ఫస్ట్ మళ్ళీ పోలే మధ్యలో ఏందో చూడని ఫస్ట్ తర్వాత ముచ్చట. జింగా నీ కాంట్రిబ్యూషన్ గాను, నీ హార్డ్ వర్క్ గాను, నువ్వు 10 రోజులు పోయొచ్చినందుకు గాను సక్సెస్ఫుల్ గా నువ్వు ఎంతగానో కోరుకుంటున్నా ఐఫోన్ 16 Pro Max అయితే వచ్చేసింది. బరువున్నది అది ఉంది ఫోన్. నిజంరా? చార్జర్ వచ్చింది ఇప్పొకసారి అది ఏమో ఇల్లేమో పెట్టిరి అని ప్రాంక్ చేస్తారు. 16 Pro Max ఏమన్నదే కోయనీకి ఎందుకే సరే మొక్కి తీయాలి. వాళ్ళు ఉంటాయి కదా మొక్కనికి. అనుకున్నావారా ఐఫోన్ 16 Pro Max వస్తుందని? ఐఫోన్ 16 Pro Max ఏదో రౌతో ఏమో పెట్టిరి ఇలా. రౌతే వద్దుగా ఇచ్చిరు కదా. అది ఏందో చూస్తా ఫస్ట్. అరే సాయంత్రం కోడి ఫస్ట్ ఆర్డర్ పెట్టమన్నా మళ్ళీ తర్వాత చెప్పాడు. ఎగ్జైట్మెంట్ చెప్పాడు. ఆర్డర్ పెట్టు. ఏందో వాళ్ళ ప్యాకేజ్కి వచ్చిర్రు కానీ. ఐఫోనేనా? నిజమా? S24 Ultra జింగా. ఐఫోన్ స్టాక్ లేదు అందుకని S24 Ultra తీసుకొచ్చిన. సరే మొత్తం చూడండి. ఐఫోన్ అయితే తెప్పిద్దాం అనుకున్నాము. కాకపోతే అన్ఫార్చునేట్లీ స్టాక్ అయితే దొరకలేదు మనకు. అన్నకు ఫోన్ తీసుకున్నప్పటి నుంచి బర్త్డే రోజు ఇచ్చినా కదా S24 కొన్నా అయిపో వేస్ట్, ఈ ఫోన్ కొన్నా అన్నాడు. అందు గురించే S24. ఇది కూడా ఏం తక్కువ కాదు. ఇది అనాలని డ్రీమ్ అట. అది ఏమంటాడు? ఇట్లా ఫోన్ వాడడానికి గిఫ్ట్ ఇచ్చినప్పుడే చేతులు అంటున్నాయి మొత్తం మనకి. జింగా ఐఫోన్ అంటున్నా. సామ్సంగ్ S24. అరే నన్ను ఇది అని రాలే ఏమున్నదో చూడొద్దా. పాత ఫోన్ ఇచ్చారు. నాటుకోటి ప్లేస్ లో పరం కూడా తెప్పించినా సరే మాకు అడ్జస్ట్ చేసుకుంటాం. ఐఫోన్ కాదు, ఇది అల్ట్రా కాదు. ఇది అమ్ముకున్నా నీకు పైసలు వస్తాయి. వస్తాయి. నిజంగా తెచ్చినాం అనుకున్నా. నిజం తెచ్చిరు కావచ్చు. అవ్వ నేను ఎగ్జైటెడ్ తో ఉన్నా. అవ్వ ఆడగాని ఫోన్ ఇచ్చారు నాకు. ఇప్పటిదాకానే గాయస్ ఈ డట్ బైక్ వీడియో ఏదైతే ఉందో ఇదైతే షూట్ చేసినాము. అండ్ జింగానికి నేను ఐఫోన్ ఇస్తా అని చెప్పినా కదా. సో మొత్తానికి అప్పుడు ఉత్తుతానే రా ఇప్పుడు రియల్. ఎట్లా సార్ చూసుకో దీన్ని వెయిట్ పట్టుకొని. ఏందో నాకు అర్థమైతే ఇది అదే కన్ఫర్మ్.
కన్ఫర్మా పక్కా కావు ఇప్పుడు తెప్పించలే కదా ఇక ఇల్లు ఉంటే తెప్పిస్తా ఎట్లా వచ్చు ఆన్ ది స్పాట్ డౌట్ ఉంటే నాకు ఇచ్చేసి కన్ఫర్మ్ తెప్పిస్తా అంటేనే కన్ఫర్మ్ చెప్పు ఫోన్ చేసి చెప్పు ఏంది బాక్స్ అట్లే ఉంటది లోపల చూడు కేటీఎం అయ్యో అయ్యో ఇప్పన్నాను ఏం చేసుకోవాలి ఓకే మన బుడ్డ బైక్ ఉన్నదిగా ఏంటి అవి లైట్లు ఇండికేటర్ బుడ్డ బండికి పెట్టుకుంటా నేను జరుగు లేవు నా బుడ్డ బండికి పెట్టుకుంటా ఇప్పటిదాకానైతే గైస్ ఫ్యామిలీ ఛానల్ కోసం వీడియో తీసుకున్నాం ఒకటి ఈ డేటు ఐఫోన్ ప్రాంక్లో వాళ్ళు బోల్ అయితే తోముతారు. సో ఇప్పుడు నేను మనకి ఇవ్వబోతున్న ఇదేదైతే ఉందో దీంట్లో ఒరిజినల్ ఐఫోన్ 16 మనది బాక్స్ అవుతుందన్నమాట. ఇలా ఆ ఫోన్ లేదు, కాకపోతే బాక్స్ ఉంది. వాడు దీన్ని చూసి కంపల్సరీ ఖచ్చితంగా షాక్ అవుతాడు, నిజంగానే తెచ్చిర్రా ఏంది అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ బాక్స్ తీసుకొని వానికి అయితే ఇద్దాంట. హే జింగా ఇదా దా ఇంటికి వెనక తోముద్దారీ. నిన్న మస్తు బాధపడవాడగా జింగా ఐఫోన్ ఇస్తామన్నారు, వేరే వేరే డబ్బాలు ఇచ్చారని. ఇచ్చడట్లేవుగా ఇక మొత్తానికైతే గాయస్ మన జింగని కోసం ఐఫోన్ 16 Pro Max 1TB కాదు 128GB ఇక్కడ మీరు చూసినట్లయితే జింగా అని రాసింది. జింగా ఐఫోన్ 16 Pro Max ఐఫోనా నిజంగానే ఉందా? పారేసింది అరే వీనికి ఇవ్వద్దురా. కావాలి కావాలి ఏమో మతినానికి ఇస్తాం మేము. పారేసిన ప్రాంక్ లెక్క ఎత్తురుగా మీరు. ప్రాంకే మరి వాళ్ళు ఉన్నది ఇప్పుడు నిజంగా ఫోను ఇస్తారు. ప్రాంక్ నిన్ననే అయిపోయింది ప్రాంక్. అంటే నువ్వు ఉరికిపోయి తెచ్చినావు అంటే ఇల్లు ఉన్నది అన్నట్టు. మెల్ల లోపల ఫోన్ డ్యామేజ్ అవుతుంది. ఫోన్ వాడుతాడేమో కానీ నా పాయింట్ మొత్తం నడిచింది దానికోసం. ఇక్కడ ఏం రాసింది ఇంకా 16 Pro Max నిజంగానే ఉందిగా. దీన్ని ఓపెన్ చేసే ముందు నీ రియాక్షన్ కానీ చెప్పు మా ఆడియన్స్కి. గుండె అంత ఆగమం అవుతుంది, చేతులు వస్తున్నాయి అన్న. ఇక్కడ ఏం రాసింది ఇంకా 16 Pro Max మా ఆడియన్స్ చూపెట్టు. నా డ్రీమ్ అచీవ్ అయింది. ఓపెన్ చేద్దాం ఇక టేప్ వేసినట్టున్నది. మేము ఆల్రెడీ ఓపెన్ చేసి దాన్ని సెటప్ చేసినాం అంతా. దుమ్మంటున్నావు తినబడుతుంది మళ్ళీ. జింగని డ్రీమ్ అయితే గాయస్ ఈ రోజుతో ఫుల్ఫిల్ అయితే కాబోతుంది. వాళ్ళు ఉన్నది స్టిక్కర్ కింద ఉంటుంది ఫోన్. జింగా మీకు ఒక డౌట్ రావాలి, ఐఫోన్ 16 Pro Max డబ్బు ఎక్కడది? ఫోన్ ఏది? ఛార్జింగ్ కేబుల్ ఎక్కడది? ఎక్కడో కొడుతుంది, ఏదో జరుగుతుంది. నీకుందిరావచ్చు డబ్బా మీదనైతే గాయస్ సక్సెస్ఫుల్ గా థర్డ్ టైం ఇంకోసారి ప్రాంక్ అయితే చేసినాం. మరి నిజంగానే ఐఫోన్ తెచ్చినాం అనుకున్నాడు. నిన్న యాపిల్ స్టోర్ పోయిన ఆడొక బాక్స్ వారేసిపోతారు తెచ్చుకో. నాకు తెలిసి కాసంటే తెస్తావు మరి ఎంతో అట్టేలా. మొత్తం 6 పార్సల్లలో జింగన్కి వచ్చేసి 3 పార్సల్ అయితే ఇచ్చినాము. ఇంకా 3 మిగిలి ఉండే. ఒకటి వచ్చేసి నిన్న మనకి స్టూడియోలో దొరికింది, దాచిపెట్టింది, దాన్ని అయితే ఇప్పేసిండు. దాన్ని ఎక్కడ షూట్ అయితే వేయలేదు. హీరో వచ్చేసి గాయస్ Day 3 ఆఫ్ ఐఫోన్ ప్రాంక్. మన దగ్గర మీరు చూసినట్లయితే మొత్తానికి ఇంకా 2 బాక్సులు అయితే ఉన్నాయన్నమాట. ఈ 2 బాక్సులలో కూడా ఐఫోన్ లేదు, వాడు ఉందనుకుంటాడు. వాళ్ళు వచ్చేసి అక్కడ బాటిల్ అయితే ఇస్తుర్రు వేరే ఎక్స్పెరిమెంట్ కోసము. ఐఫోన్ వచ్చేసి ఇంకా నా దగ్గరనే ఉంది. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఒకటి ఇద్దాం. ఈరోజు ఆఫ్టర్నూన్ మొత్తం క్లోజ్ చేసేసి మనకి ఫోన్ అయితే ఇచ్చేద్దాం. ఇప్పటికే మస్తు లేట్ అయిపోయింది, 3 days అయితే తీసుకొచ్చి ఫోన్ని. సో ఇప్పుడు ఒకటి అయితే ఇద్దాం. ఏ జింగా మామిడి జింగా నీ ఐఫోన్ 16 Pro Max ఎన్ని చేస్తారన్నా అటు వద్దా? ఇల్లు ఏమున్నదో మళ్ళా చెప్పు. ఫస్ట్ డీల్ చేసుకున్నావు ఉంటే నేనేం తెప్పియాలి, లేకపోతే నువ్వేం తెప్పిస్తావు? ఏం తెప్పించలేదు, ఉన్నదనుకో ఒక కోడి లేకుంటే ఆయనకి ఇచ్చే. వీళ్ళు ఏమున్నాయి, ఏదో రౌతులో ఏమో పెట్టినట్టున్నారు. జర బరువు అయితే కనిపిస్తుంది. రౌతులేగా అయితే అరే చూస్తా. రౌతులేగా ఇచ్చినావు మళ్ళీ తీసుకుంటావా? రౌతులుగా వద్దా? రాలేదో నేను చూసుకుంటా, మంచి రాలా చెడ్డ రాలా అని.
ఐఫోనేరా ఐఫోన్ మొన్నకి ఇట్లా చేసినావు ఐఫోన్ 15 Pro Max ఏడుంది ఐఫోన్ 15 Pro Max అదే ఫోన్ ఐఫోన్ 15 Pro Max డబల్ ఐఫోన్ 16 పట్టదా పట్టది ఎలా పడుతుంది పట్టదుగా ఇదే పట్టదిగా చూద్దాం ఏమేరా 16 Pro Max తీసుకో నేనే నీకు గిఫ్ట్ ఇస్తున్నా బ్రాండ్ న్యూ ఐఫోన్ 16 Pro Max 16 Pro Max అది ఎంజాయ్ ఎందుకో పొక్కేంది కొత్త రెడ్మీ 16 Pro Max చూడు ఇక్కడ కెమెరా 48 మెగాపిక్సెల్ 48 కాదు 16 ఇది కెమెరాలో పెద్ద అమెండ్మెంట్ వచ్చింది అలా ఇంకా నీకు ఐఫోన్ అదృష్టం లేనట్టున్నారు ఎన్ని బాక్సులు ఇప్పినా కానీ నీకు ఐఫోన్ రాత్రి ఒకటి ఇప్పినావా ఆల్రెడీ స్టూడియోలో అలా దొరికిందా మరి ఎందుకు ఇప్పినావురా పార్సల్ అలా ఇట్లుందేమని చెప్పిండు మనకి ఏ పార్సల్ కనబడ్డాయి అది ఐఫోనే అనుకుంటుండు అలా 3 ఉంటే అలాగే ఒకటి ఇప్పేసిండు ఇంకా ఈరోజు వచ్చేసి ఒక నాటుకోడి ఆర్డర్ చేసి పెట్టు వస్తే ఈరోజు నీకు ఫోన్ వస్తుండొచ్చు 4-5 నుంచి అదే చెప్తున్నావు నేను కోడి ఆర్డర్ చేస్తున్నా క్యాన్సిల్ చేస్తున్నా ఎవరికి ఆర్డర్ చేసిన ఇప్పుడు ఫోన్లో చేస్తాము అంటే ఆర్డర్ అంటే మన వెబ్సైట్లో చేస్తామా సో ఫైనల్లీ గాయస్ ఇది ఈరోజు ప్రాంక్ ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు యాక్చువల్లీ మన ఐఫోన్ స్టోర్ వేయంటుంది గ్లాస్ అయిపోయానికి అక్కడ మనకు ఐఫోన్ 16 డబ్బా దొరికితే దీని మీద ప్రాంక్ చేద్దాం అనుకున్నా అండ్ సక్సెస్ఫుల్గా ఏదో ప్రాంక్ అయ్యాను నిజంగా మనకి ఐఫోన్ ఇస్తున్నామని అనుకున్నాడు నమ్మినవారా ఎన్నిసార్లు నమ్మాలి ఇప్పటికి 3 సార్లు ఎప్పుడు ఎక్కువ నమ్మినవారా గాడ మనం జంగల్ ఉన్నాం అప్పుడు ఎందుకు నమ్మినవాడా 16 Pro డబ్బా మీద ఉందిగా నమ్మిన బాగా సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు ప్రాంక్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే ఈ జింగన్కి ఐఫోన్ ఓడిస్తాడు తీసుకుంటే అయిపోగా సో త్వరలోనే గాయస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ గాయస్ ఇవాళ దాకా ఒక వీడియో అయితే వేసినాము అండ్ మనలో థమ్స్అప్ అవుతామంటే థమ్స్అప్ అయితే తీసుకొచ్చేసిన ఇంకో విషయం ఏంటి అంటే ఇప్పుడు జింగానికి మొత్తానికి మనమైతే ఫోన్ అయితే ఇవ్వబోతున్నాము మన రియాక్షన్ ఏంటి ఇంకా తన ఇప్పుడు తెలుస్తుంది వాడు మార్నింగ్ తీసిన ఎండింగ్ దాన్ని బట్టి ఏం అర్థం చేసుకుంటుండంటే ఫోన్ ఇస్తారేమని అనుకుంటుండు సో ఇప్పుడు చూద్దాం వాగులు ఉన్నారు ఇక వీడియో ప్లాన్ చేస్తున్నాం లెట్స్ గో మనల కోసం థమ్స్అప్ అండ్ స్టఫ్ ముఖం కట్టుకుంటే వాళ్ళకి దిగిండు వాళ్ళు ఏముంది ఎల్లో కలర్ కోరిగా కట్టిరిపోతుందిరా గట్టెట్రా కాలు కట్టుకుంటాడా థమ్స్అప్ అవుతారు థమ్స్అప్ తాగి పేగులు అయితే ఖరాబ్ అయ్యేటట్టున్నాయి గత వారం లోపల ఇది 3వ థమ్స్అప్ ఇంకా కోడానికి ఫోన్ చేయి ఎందుకో ఐఫోన్ అవుతా ఐఫోన్ ఎన్నిసార్లు ప్రాంకులు చేస్తారన్నా మనోబాలతో ఆడుకోవద్దు అట్లా దీనితో ఆడుకోవాలి కానీ మన బాలతో ఆడుకోవాలి ఇవ్వకున్నా సరే అని ఊరికి అనద్దు ఇట్లా అనిపిస్తుంది ఇస్తే తీసుకోపోదువా తీసుకోపోదు అని మనం తీసుకోపోయాను అదే మరి అయినా వీడియో అయిపోయిందా ఇవేదా ఈ సభకు వచ్చిన ముఖ్య అతిథి నరేందర్ గారు నరేందర్ గాడు నిన్నటి నుంచి పాపం ఏడుతాడు కదా వీడియో కూడా అయిపోయింది ఇక ఒక మనిషిని అంత ఇబ్బంది పెడితే బాగుండదు అందుకోసమే ఇంకా నీ బ్రాండ్ న్యూ 16 Pro Max 128 GB మరి అన్ని ప్రాంకులు చేసే కంటే డైరెక్ట్ ఇస్తే అయిపోయి డైరెక్ట్ అయితే కిక్ ఉండదు ఆడియన్స్కి ఏముంటుంది కిక్ వల్ల తెచ్చి డైరెక్ట్ వాటరా ఐఫోన్ ఇస్తే ఇంకా మళ్ళీ ఉన్నా లేదా నేనే తెచ్చి నేను చెప్పిస్తా పోనీ అన్బాక్సింగ్ చేస్తానా ₹1,20,000 ఫోన్ రా నువ్వు కోడి తెప్పితే తక్కువనే యాసన తీసుకురావాలి ఆటనే చేస్తా ఇలా ఫోన్ ఉన్నది కాబట్టి లోపట
16 డబ్బా మొన్ననే ఇప్పుదిగా ఎన్ని ఉన్నాయి అనుకో 16 డబ్బాలు నాటాడా iPhone 16 Pro Max. ఎందుకన్నా అట్లా ఫీలింగ్స్ తో ఆడుకుంటూ ఏమో. సో గాయస్ ఇక ఎడుతుండు కాబట్టి జింగాని బ్రాండ్ న్యూ iPhone 16 Pro Max 128 GB. పాటరా వద్దా ఫోన్ అవుతుంది డబ్బా కాదుగా. ఇక నేను పోవచ్చు. ఇది వేరే ఫోన్ అది వేరే ఫోన్ ఏర్పడుతుంది కొత్త ఫోన్ అది. నేను అదే కావచ్చు అనుకుంటున్నా ఇప్పటిదాకా. వీడియో వస్తుంది మరి నేను మర్చిపోయినా, నాకు అది గుర్తుకే లేదు ఆ ఫోన్ ఉన్నదని. iPhone 16 Pro Max ఆనికి ప్రూఫ్ ఏంటరా ఇచ్చాడు. ఒక బటన్ కొత్తగా వచ్చింది కెమెరాకి. కరెక్ట్. ఆ కెమెరాలో ఈ ఫోన్ ఇది ఎట్లుంది ఇంకా మస్తు హ్యాపీ. ఘోరంగా హ్యాపీ. ఈ పాత ఫోన్ నాకు అలాగే డాటా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ పాత ఫోన్ నాకి ఈ ఫోన్ నువ్వు తీసుకో. నా ఫోన్ కలవైంది OnePlus ఫోన్ ఉంది నా దగ్గర పాత 80. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు ఏమనిపిస్తుంది ఇంకా అక్కడ గురికి నీళ్ళ ఒకసారి నెత్తి నీళ్ళు వస్తాను రావాలనిపిస్తుంది. ఇది కళ నిజమా అర్థమైతలేదు. నీకు ఎందుకు ఇక పాత ఫోన్ ఎందుకు ఇక మోటోలా వద్దు. ₹1,00,000 ఫోన్ వచ్చినాక నీ 30,000 ఫోన్ ఎందుకు ఇక వద్దు నాకు. దాన్ని మొత్తం సెటప్ చేసినాం, సెట్టింగ్ బిట్టింగ్ అన్నీ వేసినాం దాంట్లో. జస్ట్ నువ్వు దాన్ని సిమ్ కార్డ్ వేసుకుని డేటా ట్రాన్స్ఫర్ చేసుకొని వాడుకో. మురిపేమో అంతా తాగుతాడు ఇక. ఇక వద్దు ఇక నాకేం వద్దు ఇక. ఫోన్ కూడా వద్దా ఇది ఫోన్ కావాలి నాకేం వద్దు ఇక. కడుపు నిండిపోయింది ఇక, నాకు ఆకలి కూడా కాదు ఇక. థమ్స్అప్ 60 అటు పర్వాలేదు వద్దు ఇక. ఒక సెల్ఫీ గైస్. నాకు పాత ఫోన్ ఉండే, అది ఖరాబ్ అయి ఉండే. ఇక తర్వాత నేను ఏమనుకున్నా అంటే ఐఫోన్ తీసుకుందాం అని అనుకున్నా. కాకపోతే ఇక మన బడ్జెట్ అంతా మనకు సెట్ కాదు, మళ్ళీ దాన్ని వాడలేము అన్న. డౌన్ పేమెంట్ మొత్తం కడతారా తీసుకోరా అని చెప్పిన అన్నావు. కానీ నాకు ఇంత ఐఫోన్ మీద ఉండే, కానీ తీసుకోవాలి అన్నట్టు ఉండే. కానీ ఆ ఫోన్ తీసుకున్నాడు, ఆ ఫోన్ తీసుకొని ఎడుతాడు నాకు ఐఫోన్ కావాలి 50,000 కడతా అన్నాడు. 50,000 నువ్వు విన్ అయినావు. ఇంకా మీదికెళ్ళి 30,000 కట్టుకుంటే అయిపోయి 10,000 అది అంతా ఆలోచించలే. ఇక ప్రాంక్ చేసారు కదా, ఏదో ఆడ ప్రాంక్ లెక్కనే ఉంటుంది కావచ్చు, అది రియల్ కాదు కావచ్చు అని అనుకున్నా. కానీ ఆ వీడియో పూర్తయిన తర్వాత ఇతర నేనైతే అసలే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం మాట్లాడినా కూడా అర్థమవుతలేదు. లక్కీగా లాస్ట్కి అయితే ఐఫోన్ నా చేతులు అవుతుంది ఇప్పటికి. డ్రీమ్. రేపు సండే ఒక యాట బుక్ చేయి ఇక. బుక్ ఎత్తి ఇక 20 కిలోలు వెళ్ళాలి. 20-30 అయినా సరే ఇక. హ్యాపీ, ఫుల్ హ్యాపీ. వాడు ఎండింగ్ చెప్పట్లేదు దమ్బట్టి నువ్వు చెప్పి వీడియో నచ్చినట్లయితే గాయస్ లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీళ్ళందరూ చెప్పిన, వీళ్ళకే కాదు మన ఛానల్కి ఆల్రెడీ వేణువులకు కూడా చెప్పిన, మన ఛానల్ ఉండి మాతో పాటుగా మాకు హెల్ప్ చేయరు. అంతే. నేను మీకు ఎన్నడూ ఫ్యూచర్లో మీరు ఎన్ని జాబులు చేసినా, ఎంత కష్టపడా ఓన్ స్టేజ్కి నేను మనం తీసుకుపోతా అని చెప్పేసి, కాకపోతే అందరు మోసం చేసుకుంటా నన్ను అడ్జేస్తారు. సో వీడు పోయి మళ్ళీ వచ్చిండు కాబట్టి వీనికైతే వచ్చింది. ఇప్పుడున్న సీనియర్ వీడే. వీని తర్వాత ఏదైనా కొంటే అది విజయానికి అయితే వస్తుంది. మా దగ్గర ఆల్రెడీ ఒక ఐఫోన్ ఉన్నది, కాకపోతే అలా ఏం సిమ్ కార్డ్ అయ్యాం వాడడం, ఓన్లీ కెమెరా కోసమే వాడతాం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోరి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.